హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు బంధు నెక్స్ట్ మనకి ఏం రూల్స్ తీసుకురాబోతున్నారు, అదేవిధంగా రాకపోవడానికి గల కారణాలు, రైతు బంధుకు సంబంధించి ఇంత ముందుకు వీడియోకి ఈ వీడియో ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే మనకి రైతు బంధులో మనకి సంబంధించి కొన్ని కీలక న్యూస్లు చూసుకుందాం. యాక్చువల్గా ఈ రైతు బంధు మరింత ఆలస్యం కావడానికి, అదేవిధంగా ఈ సీజన్లోనే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా కూడా క్లారిటీ కంటే ముందు నెక్స్ట్ సీజన్లో చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే ఇవైతే రెక్టిఫై అయితే చేయడం జరుగుతుంది. రైతు బంధుకు సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ రైతు బంధు రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ల్యాండ్స్కి రైతు బంధు రాకుండా, అంటే కొంతమంది ఏం చేస్తారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసి చేసినా కానీ మళ్ళీ వాటికి రైతు బంధు వస్తుంది. దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. నెక్స్ట్ రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు అయితే రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని రోడ్లు తీశారు భూములు, అది వెంచర్లోనైనా కావచ్చు, బయట లొకేషన్లో ఎక్కడైనా కానీ ఆ రోడ్ల కోసం కేటాయించిన భూమికి కూడా మళ్ళీ ఇప్పుడు రైతు బంధు రావడం జరుగుతుంది. దీనివల్ల కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి భావించడం జరుగుతుంది. సో వీటన్నిటిపై ప్రక్షాళన చేస్తున్నారు. నెక్స్ట్ గుట్టలకి గట్లకి కూడా రైతు బంధు పడుతుంది. దీనివల్ల కూడా భారీ నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే గుట్టలకి గట్లకి పడడం లేదంటే అసలు రైతులకి నిధులు రాకుండా, నెక్స్ట్ సబ్సిడీలు రాకుండా ఈ డబ్బులన్నీ ఇక్కడితోటి అయిపోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రక్షాళన చేసి నెక్స్ట్ సబ్సిడీలు కూడా క్రియేట్ చేసే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఇంకా ఒక విషయంలో ఇదైతే చాలా వరకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషను. ఇది కామన్గా రాష్ట్రంలో ప్రతి లొకేషన్లో ఉన్న ఇష్యూ అన్నట్టు. ఒకే సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగింది. ఎగ్జాంపుల్ ఒక 200 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో ఉంటే భూమి కొలత ప్రకారంగా, కానీ రిజిస్ట్రేషన్ 250 300 ఎకరాలు అట్లా ఉండడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, 50 ఎకరాలకు 100 ఎకరాలకు ఎక్స్ట్రా అయితే వృధాగా రైతు బంధు పైసలు అయితే పడుతున్నాయి కదా. దీనివల్ల ఏమవుతుంది, నష్టం జరుగుతుంది. ఎందుకంటే భూమి ఎంత ఉందో అంతకే రిజిస్ట్రేషన్ ఉంటే బాగుండు, కానీ ఎక్కువ ఉందని చెప్పేసి దీనిపైన కూడా ఒక రిపోర్ట్ అయితే తీసుకోబోతున్నారు. ప్రతి సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఎంత రికార్డు ఉంది. సో ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే సమాచారం. ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ సీజన్కి 7,500 రూపాయలు ఇస్తామన్నారు. కొంచెం మేరకు లిమిట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ చేస్తూ కూడా లిమిట్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే 1 నుంచి 10 ఎకరాల అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి వాళ్ళకి కట్ చేయడం, ఏదో ఒకటి అయితే రూల్స్ అయితే తీసుకొస్తారు. ప్రస్తుతం అయితే ఇవన్నీ ప్రక్షాళన అయితే చేయబోతున్నారు. నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.